హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. చేపల పులుసు అనమాట. ఇది పెద్ద చేప అనమాట ఫ్రెండ్స్. కొంచెం అంటే రాగడి నెట్ అనమాట. ఇది చూడండి, ఒకటే చేప అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట చేపల పులుసుకి అనమాట. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అనమాట ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టేసి ఉంచాము రెడీగా. ఇది జనం అనమాట ఫ్రెండ్స్. అందులోనే కారం, సాల్ట్, పసుపు. దీంట్లో వెరైటీగా ఉండాలని చెప్పేసి టమాటాను, చింతపండు పులుసు చింతపండు అనమాట పులుసుకి అనమాట. వాటర్ అనమాట సరిపడా. ఇవన్నీ కలిసి ఇప్పుడు కలిపేసి పెడతాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేపలు తీసేసుకుని క్లీన్ చేసుకుని బయట కట్ చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. దీన్ని కలిపే విధానం అనమాట. చూడండి, ముందుగా పసుపు వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ కూడా వేసుకుంటున్నాం తగినంత ఫ్రెండ్స్. చూడండి, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల కూరకి. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎల్లుల్లిపాయలు కూడా అన్నీ వేసేసి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి అందరేమో చింతపండు పులుసు ఉడికిస్తారు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా చేపల కూరకు అనమాట. ముందుగా ముక్కలు కట్ చేసేసుకుని క్లీన్ చేసేసుకుని పసుపు, సాల్ట్, కారం అన్నీ వేసుకుని ఆనియన్స్ సరిపడా ఆయిల్ పోసేసుకుని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీని పులుసుకి అనమాట చింతపండును, టమాటాలు అనమాట ఫ్రెండ్స్. సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. పోసేసుకుని ఇది పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చేపల పులుసుకి ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. మధ్యలో ఈ విధంగా తుక్కదగ్గమంటూ పులుసు ఇలా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, చేపల కూరకి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏంటంటే చేపల పులుసులోకి టమాటాలను, చింతపండు కలిసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, మధ్యలో జనాయిస్తాం కదా ఫ్రెండ్స్. అది కలుపుతున్నాం అన్నమాట మధ్యలో ఇట్లా. టమాటాలను, చింతపండు పులుసు కలిసి ఈ విధంగా పోసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్, పులుసు రావడానికి అన్నమాట. ఫ్రెండ్స్, చేపల కూర ఇది కుక్ అవుతుంది అన్నమాట. సైజుని బట్టి ఒకసారి చిన్న చేపలు, ఒకసారి పెద్దవి, ఒకసారి మీడియం సైజు అట్లా ఉన్నప్పుడల్లా తీస్తున్నాను అన్నమాట వీడియోస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చేపల పులుసు అనమాట కంప్లీట్గా.
ఫ్రెండ్స్ దీనికి పులుసు కంప్లీట్ అయిపోయింది అనమాట. దీనికి ముక్కలు కట్ చేసేసుకున్నాయి, నీట్గా చేసేసుకుని దీనికి సరిపడా ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ఆనియన్స్ అన్నీ కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుని తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాక కంప్లీట్గా కూర చేపల పులుసు అయిపోయింది అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.